Guys, my name is P. Santosh. Today I am telling you about square roots and cube roots. First, we see the problem. First problem is root 44944 plus root of 52441. First, మనం root of 44944 value కనుక్కుందాం. Root 44944 ఈక్వల్ టు మనం ఏం చేయాలంటే చూద్దాం. అసలు స్క్వేర్ రూట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం స్క్వేర్ రూట్ ఏంటంటే ఒక నెంబర్ 4 తీసుకుందాం. దీనికి స్క్వేర్ రూట్ ఎంత అంటే 2 స్క్వేర్ అనమాట. ఎందుకంటే ఒక నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని స్క్వేర్ నెంబర్ అంటారు. అంటే ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు 2 × 2 అంటారు అనమాట. 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది. అలా దీన్ని ఎలా వచ్చిందో కనుక్కుందాం. అంటే 44944 అంటే ఫస్ట్ మనం 2 నెంబర్స్కి లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ 2 నెంబర్స్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఓకే. సేమ్ అంతే ఒక నెంబర్ అంటే లైన్ డ్రా చేసుకోకూడదు అనమాట. సేమ్ అంతా లైన్ డ్రా చేసుకున్నామా. ఇప్పుడు మనం మ్యాక్సిమం 1 1 జార్ అంటే ఎంత 1, 2 2 జార్ 4. ఓకే, ఇది కరెక్టే. ఇప్పుడు 3 3 జార్ 9 అంటే దాటిపోతున్నాం 4కి. ఫస్ట్ ఈ నెంబర్కి చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇది లేదనుకో, ఈ 2 ఉన్నాయి అనుకో, ఇది 2 డిజిట్ కదా, ఈ 2 నెంబర్లకి చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ 4 ఉంది కదా, అందుకని 2 2 జార్ 4 సరిపోతుందా. 2 2 జార్ 4 - 4 0. ఇప్పుడు ఈ నెంబర్ని మనం డబల్ చేయాలి. 2 2 జార్ 4. ఓకే, నెంబర్ని డబల్ చేసామా. ఇప్పుడు మళ్ళీ మనం 41 1 జార్ 41. అదే ఇప్పుడు ఎలా రాసుకోవాలంటే మనం 4 స్క్వేర్ కానీ 2 స్క్వేర్ కానీ 3 స్క్వేర్ కానీ అలా రాసుకోకూడదు. ఇప్పుడు మనం 41 1 జార్ 41, 42 2 జార్ 84 అలా ఇక్కడ 4 రాసుకున్నాం కదా. 2 × 2, 3 × 3 అలా ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాక్సిమం 1, ఇక్కడ 1 వేసుకోవాలి, ఈడ 1 వేసుకోవాలి. 41 1 జార్ 41. ఇప్పుడు ఇక్కడ 41 రాస్తే ఈ 41కి ఎందుకు వచ్చింది 41 1 జార్ 41, రిమైనింగ్ 8. ఈ 4లు మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. 21కి డబల్ అంటే 42. ఓకే, ఇప్పుడు మనకి మ్యాక్సిమం 421 1 జార్ 421, 422 2s చూద్దామా. 422 2s చెప్పాను కదా. ఈ 2 డిజిట్స్ ఏం రాసుకోవాలి. నెక్స్ట్ 2 × 2. ఓకే, 2 2 జార్ 4, 2 2 జార్ 4, 4 2 జార్ 8, 844 వచ్చిందా. కాబట్టి మళ్ళీ ఇక్కడ 2 844. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 212. అంటే దీనికి స్క్వేర్ ఎంత, ఇక్కడ వచ్చే వాల్యూ మన స్క్వేర్ నెంబర్. అంటే 212 స్క్వేర్ ఇస్ 44944. కాబట్టి ఈ వాల్యూ ఇంత ఎంచుకుందాం. √44944 = 212 అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూకి స్క్వేర్ చూద్దాం. ఓకే, ఈ వాల్యూకి స్క్వేర్ చూద్దాం. 52441 చెప్పాను కదా. ఫస్ట్ ఈ నెంబర్ చూసుకోవాలి. అదే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయనుకో, ఆ 2 డిజిట్స్కి చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి 2 2 జార్ 4 సరిపోయిందా. ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చినా పర్లేదు, కాకపోతే దానికంటే దాటకూడదు. దానికి మినిమం హైయెస్ట్ లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 4 1 24 కిందకు వచ్చింది. 2 2 జార్ 4. ఇప్పుడు మనకి 4కి మ్యాక్సిమం ఏంది 43. చూద్దాం ఫస్ట్ 3s 3 జార్ 9, 4 3 12, 129 దాటిపోయామా. కాబట్టి ఇప్పుడు మనం 2 చూసుకోవాలి. 42 2 జార్ 84 అలా. ఇక్కడ 2 వేసుకోవాలి, ఇక్కడ 2 84 4 0. ఓకే, 4 0 ఇది కిందకి వస్తే 4 1 అంతేనా. 4 0 4 1 ఎందుకంటే 4 - 4 0, 12 - 8 4. ఈ 2 కిందకి వస్తే 41. ఇప్పుడు మళ్ళీ మనకి 22 స్క్వేర్ అంటే ఎంత 44 అనమాట.
2022. ఓకే, ఇప్పుడు మనం 44 అంటే 4 ఇంటూ సంథింగ్ ఎంత వేసుకుందాం, 9 షుడ్ 9 9 ఆర్ 81, 9 4s 36 44, 9 4s 36 40, 4041 వచ్చిందా? అంటే ఇక్కడ 9 ఇక్కడ 9, 4041. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ ఎంత వచ్చింది, 229. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత దీనిది, ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇప్పుడు ఇప్పుడు దీని వాల్యూ 212, దీని వాల్యూ 229. అంటే ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం. రూట్ 444 944 అంటే 212 ప్లస్ రూట్ 52441 అంటే 229. సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 212 229, 9 to 11 4 4. రూట్ 441 అంటే ఎంత వాల్యూ, 21. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం, మనకి దీనికి వస్తుందా, ఆ వాల్యూ నిజంగా వచ్చిద్దా అని చూద్దాం. ఓకే, 441 లాస్ట్ 2 డిజిట్స్. ఓకే, 2 2 jar 4 పర్ఫెక్ట్ పోయింది. 041 2 2 jar 4, 41 1 jar 41 వచ్చిందా, 21. సో ఆన్సర్ ఈజ్ 21. ఈ ప్రాబ్లం మీకు అర్థం అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మరికొద్ది వీడియోల్లో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.